నంద్యాల పట్టణంలో అల్లరి మూకలు రౌడీ షీటర్లు రోడ్లపై బహిరంగంగా రెచ్చిపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. దీంతో పట్టణ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నంద్యాల పట్టణంలో రౌడీ షీటర్లు అల్లరి మూకలు బహిరంగంగా ఘర్షణ పడడం, విచ్చలవిడిగా తిరుగుతూ హల్చల్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. రౌడీ షీటర్ల మీద మరియు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసుల నిఘా లోపించిందని విమర్శలు వినిపిస్తున్నాయి. రౌడీ షీటర్లు బృందాలుగా ఒకరిపై ఒకరు కత్తులు దూస్తున్నారు. బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం మత్తులో గొడవలు సృష్టిస్తున్నారు. అంతర్గత విభేదాలు, సెటిల్మెంట్లలో తేడాలు, పాత కక్షల నేపథ్యంలో నంద్యాల జిల్లాలో వరుసగా చోటు చేసుకుంటున్న దాడులు కలవరపెడుతున్నాయి. కత్తిపోట్ల కలకలం, బహిరంగ ప్రదేశాల్లో గొడవలు, దోపిడీ ఘటనలు, పోలీసుల నేర నియంత్రణ వ్యవస్థపై సర్వత్రా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వరుస ఘటనలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నప్పటికీ వాటిని నివారించడంలో పోలీసులు విఫలమయ్యారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నేరాలు జరిగిన తర్వాత పోలీసులు కేసులు నమోదు చేసి నిందితులను అరెస్టు చేస్తున్నప్పటికీ నేరాలు జరగకముందే వాటిని అడ్డుకునే ముందస్తు నిఘా, రౌడీ షీటర్ల కదలికపై పర్యవేక్షణ, వివాదాస్పద ప్రాంతాల్లో పోలీసుల ఉనికి మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల చోటు చేసుకున్న కొన్ని ఘటనలను పరిశీలిస్తే నేరస్తులపై పోలీసుల నియంత్రణ ఎంతవరకు సమర్థవంతంగా ఉందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవైపు పోలీసులు రౌడీ షీటర్లను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నామని, ప్రతి ఆదివారం వారితో సమావేశాలు నిర్వహించి ఇకపై ఎలాంటి గొడవలకు, దాడులకు పాల్పడవద్దని హెచ్చరిస్తున్నామని చెబుతున్నప్పటికీ అవి ఆచరణకు నోచుకోకపోవడం ఇటీవల జరిగిన ఘటనలకు పరాకాష్ఠగా మారాయి. మరోవైపు కొందరు నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు మళ్లీ వివాదాల్లోకి వస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బస్టాండ్ సమీపంలో కత్తిపోట్ల కలకలం, నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఇటీవల రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో బయటిపేటకు చెందిన అన్నదమ్ములు పశుపతి, మనోహర్ కత్తిపోట్లకు గురయ్యారు. ప్రత్యర్థులు కత్తులతో దాడి చేయడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. మనోహర్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు జీజీహెచ్ఎం తరలించాల్సి వచ్చింది. పట్టణంలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందినట్లు తెలుస్తోంది. అదేవిధంగా బార్లలో రౌడీ షీటర్ల వీరంగ ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నంద్యాల పట్టణంలోని ఓ బార్లో రౌడీ షీటర్ ఇమ్రాన్ ముగ్గురు యువకులపై దాడికి పాల్పడిన ఘటన కూడా ప్రజల్లో ఆందోళన కలిగించింది. హరిజనపేటకు చెందిన రాజు, దేవ, మల్లి బార్కు వెళ్లిన సమయంలో తన ప్రాంతంలోని బార్కు ఎందుకు వచ్చారంటూ ఇమ్రాన్ వారితో వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు తెలిపారు. వారు బయటకు వస్తుండగా బీర్ బాటిల్తో దాడి చేసిన అనంతరం బార్ బయట రోడ్డుపై ఇరు వర్గాలు బాహాబాహీకి దిగడంతో ప్రజలు బెంబేలెత్తారు. ఈ దృశ్యాలన్నీ బార్లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే రౌడీ షీటర్ పోలీసుల రికార్డుల్లో ఉన్న వ్యక్తి బహిరంగ ప్రదేశంలో ఇంతటి దాడికి పాల్పడే స్థాయికి ఎలా వచ్చాడన్నది ప్రశ్నగా మారింది. దీంతో పాటు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 2 బార్లలో, 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మరో బార్లో రౌడీ షీటర్లు మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ఘటన భయభ్రాంతులకు గురిచేస్తుంది. మద్యం మత్తులో ప్రత్యర్థులపై బీర్ బాటిళ్లతో, కత్తులతో దాడులకు పాల్పడుతూ కాలు దువ్వడం కలవర పెడుతుంది. 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ర్యాపిడో వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి పట్టణ శివారులోకి తీసుకెళ్లి 2 లక్షల నగదు ఇవ్వాలని బెదిరించి రాడ్లతో, బండరాళ్లతో చితగబాదిన ఘటన తెలిసిందే. గేపోలో యాప్ ద్వారా పరిచయమైన యువకులు ఈ అఘాయిత్యానికి పాల్పడి నేరాల ముసుగులో సులువుగా డబ్బు సంపాదించే విధంగా అఘాయిత్యానికి పాల్పడడం పోలీసుల విచారణలో వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.
ప్రతి ఆదివారం తూతూ మంత్రంగా రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో పూర్తి స్థాయిలో కొంతమంది రౌడీ షీటర్లు కౌన్సిలింగ్కు హాజరు కాకపోవటం లేదన్న విమర్శలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో పూర్తి స్థాయిలో కొంతమంది రౌడీ షీటర్లు కౌన్సిలింగ్కు హాజరు కావడం లేదన్న విమర్శలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. సైబర్ నిఘా, సోషల్ మీడియా మానిటరింగ్, అనుమానాస్పద కదలికలపై సమాచార సేకరణ మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల పట్టణంలో జరిగిన సంఘటనలను ఏఎస్పీ సుస్మిత సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. రౌడీ షీటర్లపై, నేరస్తులపై నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకునే విధంగా పోలీస్ శాఖ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. బార్ అండ్ రెస్టారెంట్లలో గత 10 రోజుల్లో జరిగిన ఘర్షణలతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. బార్ అండ్ రెస్టారెంట్లు, బార్లు, వైన్ షాపు యజమానులతో పాటు నంద్యాల సబ్ డివిజన్ పోలీసు అధికారులతో సమీక్షించి పలు కీలక సూచనలు చేశారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.